ప్రస్తుతం ఒక్కటైనా సరే కార్మికులకి ఒక్క పథకమైనా సరే అందుతుందా? నడుస్తుందా? లేదా? ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఈ శ్రమ కార్డు ద్వారా కార్మికునికి యాక్సిడెంట్ రూపంలో అయితే ఎవరైనా కార్మికుడు చనిపోతే మరి 2,00,000 రూపాయలండి. మరి ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనం ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. పోస్ట్ మార్టం రిపోర్టు అప్లై చేయాలి. మనం టోల్ ఫ్రీ నెంబర్ ఈ శ్రమ కార్డు ఉంది, లేకపోతే మనం లేబర్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేస్తే వారు ఇది ఎలా మనం ఫిల్ చేయాలి, ఎలా అప్లికేషన్ పెట్టాలో వారు చెప్పడం జరుగుద్ది. మరి ఇందులో డిజేబిలిటీ కన్ను కాలు చేయకపోతే పూర్తిగా అంగవైకల్యం అయితే 2,00,000 రూపాయలు ఇస్తారు. లేదు 30%, 40%, 60% ఇలా పోతే మరి 40,000 రూపాయల నుండి 50,000 రూపాయలు, 1,00,000 రూపాయల వరకు ఆ యొక్క పర్సంటేజ్ని బట్టి కూడా క్లెయిమ్ని లేబర్ డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీ చేసి వారికి రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క శ్రమ్ కార్డు పథకం అనేది మరి 2023 కిందట ఎవరైతే చనిపోయారో వారందరికి కూడా ఇవ్వడం జరిగింది. 2023 నుండి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఇది కూడా వెంటనే అక్కడ ఉండి ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా క్లెయిమ్లు వెంటనే క్లియర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మరి లేబర్ డిపార్ట్మెంట్ వారిని, ప్రభుత్వాన్ని కూడా మరి చూడడం డివిజన్ స్థాయి భవన నిర్మాణ కార్మిక సంఘాల తరపు నుండి మేము వేడుకోవడం జరుగుతుంది.